న్యాయవాది సుబ్బారావు రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ సుబ్బారావుకు వ్యక్తిగత ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సిఐ రామకృష్ణకు ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసును ఈ నెల 29కి వాయిదా వేసింది. 29లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో ఇవాళ పంజాగుట్ట సిఐ రామకృష్ణ వ్యవహారానికి సంబంధించి ఇవాళ విచారణ జరిగింది. సుబ్బారావు సంబంధించిన న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ 29 కూడా వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం నాతో అడ్వకేట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. సరే, ఇవాళ రిట్ పిటిషన్ పైన ప్రధానంగా ఏ అంశాలపైన చర్చ? ప్రధానంగా ఈరోజు రిట్ పిటిషన్లో పిటిషనర్ తరఫు నుంచి మేము సమర్పించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, petitioner is a practicing lawyer in the High Court and is a life member of High Court. ఒక బాధితుల వైపు నుంచి బాధితుల పక్షాన ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేటటువంటిది ఒక అడ్వకేట్కి ఉండేటటువంటి ఒక ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్తే హౌ ఏ సుబ్బు ఏ లాయర్ హెస్ బిన్ ఇల్ ట్రీటెడ్. పోలీస్ స్టేషన్లో ఎంత దుర్మార్గంగా తనని అందరూ ఘెరావు చేసి, ఒక కరడు కట్టిన నేరస్తుని ఘెరావ్ చేసి అఫ్ కోర్స్ ఈవెన్ ఎనీ అక్యూజ్ కెనాట్ బి డన్ ఇన్ దట్ వే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ హార్డ్ కోర్ క్రిమినల్. ద లాయర్ ఈజ్ ట్రీటెడ్ అని చెప్తే జడ్జి గారు ఒకటే అన్నారు, మీరు వీడియోగ్రాఫ్ అయిందని అన్నారు కదా, కెన్ యూ షో ఇట్ అంటే ఓపెన్ కోర్ట్లో వీ హ్యావ్ డిస్ప్లేడ్ ది వీడియో ఇన్ ఎ ల్యాప్టాప్. జస్టిస్ వేణుగోపాల్ గారు ఎంటైర్ వీడియోని ల్యాప్టాప్లో చూసిన తర్వాత ఒకటే ప్రశ్నించారు. ఆర్డర్లో తను చాలా స్పష్టంగా అన్నాడు, వేర్ ఇస్ ఎ పవర్ ఫర్ ది పోలీస్ to take a forcefully a breath analyzer of a lawyer, and that too when he is in a fit, it does not find any alcohol. So the way it was done is very unfortunate. Kabatti judge garu chala spashtanga chepparu ఆదేశాలు ఇస్తూ that the petitioner's life and liberty should be ensured. ఒక వ్యక్తి, ఒక న్యాయవాది ఒక బాధితుల పక్షాన కోర్టుకు వెళ్లితే న్యాయాన్ని గురించి ప్రశ్నించినందుకు బ్రీత్ అనలైజర్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చాలా స్పష్టంగా ఆర్డర్లో కూడా అన్నారు. దాంతోపాటు ఉన్నతాధికారులకి తన యొక్క లైఫ్ని కానీ సేఫ్టీని కానీ ఎన్ష్యూర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీ హ్యావ్ ఆల్సో సెడ్ దట్ ఎంటైర్ ఇన్సిడెంట్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ on 13/4/2026 should be preserved in the CC footages. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఇఫ్ CC ఫుటేజెస్ని ఇట్ ఈస్ అ వెరీ ప్రైమరీ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది దట్ యూ షుడ్ ప్రిజర్వ్ ఇట్ అని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తూ అనేక అంశాలను కోర్టులో చెప్తూ రామకృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పంజాగుట్టకి దేర్ వాజ్ అ స్పెసిఫిక్ పర్సనల్ నోటీస్ ఈజ్ ఆల్సో ఆర్డర్. అంటే ఈ విచారణ అనేది ఏ తేదీకి వాయిదా వేయడం జరిగింది? కౌంటర్ ఏమన్నారా? ఖచ్చితంగా కోర్టు 2 వారాలకు, దాదాపు ఒక 2 వారాలకు దీన్ని 29కి కోర్టు పోస్ట్ చేస్తూ దీంట్లో స్పెసిఫిక్గా కౌంటర్ ఏమని చెప్పినారో, మొత్తంగా జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా ఏదైతే అలిగేషన్స్ మా వైపు నుంచి చేసినటువంటి కొంచెం విచారణ చేసి కౌంటర్ ఏమని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక న్యాయవాది మీద ఇలాంటి ఘటన జరగడం ఒక కౌన్సిల్గా, ఒక అడ్వకేట్గా, మీరు సీనియర్ కౌన్సిల్గా ఎలా చెప్తారు? ఒక్క పంజాగుట్టలే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అంటే పోలీసులు చులకన చూస్తున్నారు. న్యాయవాదుల జోలికి ఏ పోలీసు వచ్చినా వదిలిపెట్టేది లేదు. వాళ్ళ సంగతి చూస్తాం. ఇప్పటికైనా పోలీసులారా జాగ్రత్తగా ఉండండి, న్యాయవాదుల జోలికి రావద్దని డిమాండ్ చేస్తుంది. ఇది మొత్తంగా చూసుకుంటే బార్ కౌన్సిల్ తరఫున ఏదైతే ఉన్నటువంటి రామకృష్ణ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ఖండిస్తున్నారు. ఇప్పటికే 29వ తేదీకి వాయిదా వేయడం జరిగింది కాబట్టి 29 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఏ న్యాయవాది పైన ఇలాంటి చర్యలు జరిగినా కూడా తప్పకుండా ఖండిస్తాము, వాళ్ళని పోలీసులు అయినా ఎవరైనా ఎంతటి వారైనా ఢీకొంటామంటూ కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.